నా పరుగును తుద ముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎందువల్ల ఎంచుకుంటలేదు? ఎందుకంటే కృపా సువార్త ఆయనకు దొరికింది. ఆ కృపా సువార్త వలన ఆయన రక్షించబడ్డాడు. ఆయన అనేకులకు ఈ సువార్తను, ఈ కృపను అందించాలన్న తపన సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పరుగు పెడుతున్న విధానము. ఆ కృప ఎంతో విలువైనది. ఆ కృపను కంపేర్ చేసుకొని పక్కన తన ప్రాణాన్ని తక్కిళ్ళు నిలబెడితే మెజరింగ్ వేయింగ్ దాంట్లో ఈ ప్రాణమే తేలిపోతుంది. కానీ ఇది కృప, సువార్త ప్రకటించడం అనే బాధ్యత చాలా బరువుగా ఉంది, చాలా విలువైనది, అది ఎంతో ఉన్నతమైనది అని తన ప్రాణాన్ని లెక్క చేయట్లేదు. అందుకని అది తేలిపోతుంది. ప్రాణము నాకెంత మాత్రమును ప్రేమగా ఎంచుకోను. హల్లెలూయా! ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచు ఉంటిని. ఆయన ఒక దిక్కును కూర్చున్నాడా? ఇప్పుడు నేనున్నానండి, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. నేను తిరగలేకపోతున్నాను. ఏమనంటే వంకలు, ఏమన్నా ఏదో పనులు చెప్తాను, లేకపోతే నా పాస్టర్ గారు పెద్ద ఆయనకు నేను సాయం చేయాలంటాను. కానీ ఆయన పెద్దవాడైనప్పటికీ కూడా పరిశుద్ధుడైన పౌలు ఏం చేస్తున్నాడు? తిరుగుతా ఉన్నాడు. దేనికోసం? సువార్త, ప్రభు యొక్క రాజ్యమును ప్రకటించుటకు నేను మీ మధ్య సంచరించుచూ ఉంటిని. ద రెగ్యులర్ మినిస్ట్రీ ఎలా అంటే మూమెంట్ ఉండాలి, ఖచ్చితంగా మూమెంట్ ఉండాలి. ఇప్పుడు మన మధ్య ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఏం పేరు? దివ్య సుందరం గారు. ఆయన మౌనంగా ఉంటారనుకున్నారా? నిత్యం తిరుగుతూనే ఉంటారు. ఎక్కడెక్కడో తన పేషెంట్స్ ఎక్కడుంటే అక్కడ క్యాచ్ చేసి ఆయన సర్వీస్ ఇస్తూ ఉంటారు. మన సువార్త ప్రకటించడం విషయంలో కూడా హల్లు పెరగక మనము అదే పని చేయాలి. పక్కకి వెళ్తే దేవుని యొక్క మాట, అక్కడికి వెళ్తే దేవుని మాట, ఆటో ఎక్కితే దేవుని యొక్క మాట. గాడ్ బ్లెస్ యూ. ప్రభు గొప్పవాడండి. ఎక్కడికి వెళ్తే అక్కడ. నేను ఆటో ఎక్కాల్సి వచ్చింది మొన్న. మా పాస్టర్ గారు సమాధి చేయడానికి అక్కడ హెల్డప్ అయిపోయారు. కారు నాకు దొరకలేదు కాబట్టి ఆటోలో వచ్చేస్తున్నాను. నేను మౌనంగా దిగిపోతుంటే, మేడం మీరా? హెడ్ నర్స్, మేడం మీ ముఖం నేను ఇప్పుడు చూశాను మేడం. ఎక్కడికి వెళ్తే అక్కడ వారు నన్ను గుర్తుపడుతున్నారు. స్టాఫ్ మెంబర్సు, లేకపోతే లోకల్ పీపుల్, లేకపోతే పబ్లిక్. ఎందుకు అనంటే ఆ దినాల్లో